హలో నమస్తే. ఈ దేశంలో ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్ పైన అనేక అభ్యంతరాలు, అనేక అనుమానాలు ప్రజల ముందు ఉన్నాయి. ఎందుకు అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయంటే అనేక ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సర్ ఉండట్లేదు. అనేక ప్రశ్నలు ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పనుల ద్వారా రైజ్ అవుతున్నాయి. ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పకపోగా ఎదురుదాడి చేస్తూ వస్తుంది రాజకీయ పార్టీ తరహాలో ఎలక్షన్ కమిషన్. ఈ దేశంలో బీహార్ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ మరింత పలచనైంది. బీహార్ ఎన్నికల్లో సార్ దగ్గర నుంచి మొదలు పెడితే బీహార్ ఎన్నికల్లో ఓటు ఉందా లేదా చూపించడానికి ఇవ్వాల్సిన కార్డ్స్ ఏదైతే గుర్తింపు కార్డులు ఉంటాయో ఆ గుర్తింపు కార్డుల్లో వివక్ష చూపించే అంశానికి సంబంధించి కావచ్చు, రకరకాలగా బీహార్లో ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా ఎలక్షన్ కమిషన్ నవ్వులు పాలైంది, పలుచనైంది, అనేక విమర్శలకు కారణమైంది, అనేక విమర్శల్ని ఫేస్ చేసింది. విమర్శలు ఎవరి దగ్గర నుంచి ఫేస్ చేసింది? అక్కడున్న తమను వ్యతిరేకిస్తున్న, తమను అంటే తాము అధికార పార్టీకి సంబంధించిన పక్షంగా బిహేవ్ చేస్తుంది, అధికార పార్టీకి ఒక బీజేపీ మహిళా మోర్చా, బీజేపీ యువ మోర్చా, బీజేపీ కిసాన్ మోర్చా లాగా, బీజేపీ ఎలక్షన్ మోర్చా లాగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది లాంటి విమర్శలు ఉన్న నేపథ్యంలో బీజేపీకి మేలు చేకూర్చే ప్రయత్నం చేస్తుందని ఆ బాధతోటో, ఆ దుగ్ధతోటో, లేకపోతే ఆ కోపంతోటో, ఆ ఆవేదనతోటో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కాంగ్రెస్, తేజస్వి అక్కడ విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చు. కాదు, కానీ కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, అనేక మంది స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు, నేరుగా సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ పనితీరుని తప్పుపట్టింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పైన ఇన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పడం నా ఈ వీడియో యొక్క స్టార్టింగ్ రిమార్క్స్లో తీసుకుంటాను. ఎందుకు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్నంతా నేషనల్ మీడియాలో నేషనల్ వైజ్గా కొన్ని వీడియోస్ చూశాం. ఆ వీడియోలలో వీవీప్యాట్ స్లిప్పులు కనపడ్డాయి, రోడ్డు మీద పడి కనపడ్డాయి. బీహార్లోని సమస్తీపూర్ ప్రాంతంలో రోడ్ల పక్కన కట్టల కొద్దీ ఈ వీవీప్యాట్ స్లిప్పులు బయటికి పడి ఉండడం చూసాం. ఆ వీవీప్యాట్ స్లిప్పుల్లో పలానా గుర్తుకు ఓటేసినట్టుగా ఆ స్లిప్పుల్లో ఉండడం చూసాం. ఆ స్లిప్పులు కొన్ని కట్ చేసి, కొన్ని కట్ చేయకుండా అలా వదిలేసి రోడ్డు పక్కన పడేయటం చూసాం. సో ఈ స్లిప్పులన్నీ బయటికి ఎలా వచ్చాయి? స్లిప్పులు బయటికి రావడం వెనక ఎవరున్నారు? అసలు ఏంటి స్లిప్పులు, ఎందుకు బయటికి వచ్చాయి? ఎన్నికల నిర్వహణ ఏ రకంగా జరుగుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ కదా. వీవీప్యాట్ మిషన్ లోపల ఉండాల్సిన స్లిప్పులు బయటికి ఎలా వచ్చాయి పోలింగ్ జరిగిన తర్వాత? వాటిని ఎక్కడైనా మారుస్తున్న సందర్భంగా చేంజ్ అయ్యి పడిపోయాయా? మారుస్తున్నారా? మార్చేసే ప్రయత్నం చేశారా? మిషన్లు అలాగే ఉంచి వీవీప్యాట్లో ఉన్న స్లిప్పులు మాత్రం చేంజ్ చేశారా? ఇటువంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఇటువంటి వీవీప్యాట్లు బయటికి రావడం చూసాం. వీవీప్యాట్ల సంబంధించిన ఆ స్లిప్పులు బయటపడడం చూసాం గుంటూరు ఆ ప్రాంతంలో. సో ఇప్పుడు సేమ్ పరిస్థితి బీహార్లోనే కనపడుతోంది. నేను వీళ్ళ అవి కూడా చూపిస్తాను మీకు పక్కన. అదే పరిస్థితి ఇప్పుడు బీహార్లో కనపడుతుంది. బీహార్లో ఎన్నికల నిర్వహణ పైన అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా, మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్లోని స్లిప్పుల్ని బయటికి ఎలా తీసుకొచ్చింది? ఇవి పోలింగ్ జరిగిన రోజుకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులే అని అక్కడ ప్రతిపక్షం ఆర్జేడీ ఆరోపిస్తోంది. ఎలక్షన్ కమిషన్ ట్యాంపర్ చేస్తుంది ఫలితాలను అనడానికి ఇది ఒక ఉదాహరణగా ఆర్జేడీ, తేజస్వి మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం, ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ అండర్లో అంతా యంత్రాంగం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్తుంది, లేదు మేము మాక్ పోలింగ్ చేసినప్పుడు కూడా కొన్ని చేశాము, ఆ మాక్ పోలింగ్ చేసినప్పుడు వచ్చిన స్లిప్పులని బయటపడేసాము, కట్ చేసి బయటపడేసాం, కొన్ని కట్ చేయడం మర్చిపోయాం, ఇలా పడేసిన అధికారులపైన చర్యలు తీసుకుంటామంటూ కలెక్టర్ చెప్తున్నారు. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 120కి పైగా నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరిగితే ఒక్క చోట మాత్రమే ఈ మాక్ పోలింగ్కి సంబంధించిన పేపర్లు బయట ఎందుకు పడేశారు? మిగతా చోట్ల ఎక్కడ పడేయలేదా? మిగతా చోట్ల ఎక్కడ కట్ చేయలేదా? మిగతా చోట్ల ఎక్కడ వాటిని ముక్కలుగా చేసి బయట ఎక్కడ పడేయలేదా? ఇక్కడ మాత్రమే ఎందుకు పడేశారు? ఇక్కడ మాత్రమే ఎందుకు బయటకు వచ్చాయి? ఇది సంథింగ్ ఫిషీ కదా. దీనిపైన జ్ఞానేష్ కుమార్ సిఈసి కూడా స్పందించారు, అధికారులపైన చర్యలు తీసుకోండి అని చెప్పారంట. సో మామూలుగా జనరల్గా ఇటువంటి మాక్ పోలింగ్ జరిగిన సందర్భంగా కావచ్చు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కావచ్చు, వీవీప్యాట్ స్లిప్లని వాటిని బర్న్ చేస్తారు, ముక్కలుగా కట్ చేసి బయటపడేరు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ సైట్లో చెప్తున్న దాని ప్రకారం ఎలక్షన్ కమిషనర్గా ఉన్న అధికారులు ఎన్నికలు జరిగిన తర్వాత మన దగ్గర ఏపీలో ఎన్నికల కమిషనర్గా పనిచేసిన మీనా వారం రోజుల్లోపే వీవీప్యాట్లన్నీ కాల్ చేయండి, బర్న్ చేయండి అంటూ జీవో ఇచ్చారు కదా. అది చూసినప్పుడు అర్థమైంది బర్న్ చేస్తారు అని. సో అలా బర్న్ చేయకుండా కట్ చేసి ఎందుకు పడేశారు? ఈవెన్ మాక్ పోలింగ్ అయినా బర్న్ చేయాలి కదా. రిటర్నింగ్ ఆఫీసర్కి తెలీదా? రిటర్నింగ్ ఆఫీసర్కి ప్రొసీజర్ ఏంటో ఎలా ఫాలో అవ్వాలో తెలీదా? జస్ట్ తీసిపోయి రోడ్డు పక్కన పడేస్తారా సేకఫ్? దీనిపైన అనుమానాలు కలుగుతున్నాయి. బీహార్ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ తీరు ఇప్పటివరకు అనుమానాలకు, పేపర్ పైన అనుమానాలు, పార్టీలు
డాక్యుమెంట్స్ వీటిపైన అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న తీరుపైన, ఎన్నికలు జరిగిన తీరుపైన, జరిగిన తర్వాత ట్యాంపర్ చేస్తున్నారా అనే దానికి సంబంధించిన అనుమానాలు కూడా పెంచుతున్నాయి ఈ వీవీప్యాట్ స్లిప్లు. అధికార యంత్రాంగం అయితే అవి మాక్ పోలింగ్కి సంబంధించినవి అని చెప్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం అవి ఎన్నికలు జరిగిన రోజుకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్లు అని చెప్తున్నాయి. దీనిపైన రాజకీయ దుమారం మరింత పెరిగే అవకాశమే కనపడుతోంది.